ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 5Cలో క్వశ్చన్ నెంబర్ 17 ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఆ కాన్కేవ్ లెన్స్ హ్యాస్ ఫోకల్ లెంత్ 30 సెంటీమీటర్. ఇది ఇక్కడ ఇచ్చిన లెన్స్ ఏంటి అంటే కాన్కేవ్ లెన్స్, దాని ఫోకల్ లెంత్ మనం ఎఫ్ తో డినోట్ చేస్తాం. ఈ ఎఫ్ అనేది 30 సెంటీమీటర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే మిగతా క్వశ్చన్ చదివే ముందు ఒక్కసారి సింబల్స్ టేబుల్ అనేది నేను మొదటి నుంచి కూడా ఈ ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నాను. అది మీరు గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సిఎక్స్ అంటే కాన్వెక్స్ అనుకోండి, కాన్వెక్స్ లెన్స్. సివి అంటే కాన్కేవ్ లెన్స్ అనుకోండి. అంటే ఇన్ షార్ట్ రాస్తాను టైం వేస్ట్ లేకుండా. యు వి ఎఫ్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్. కాన్వెక్స్ లెన్స్ లోని రెండు లెన్స్ లో కూడా యూ నెగిటివ్ అవుతుంది. వి ఏమవుతుందంటే 5 కేసెస్ లో పాజిటివ్, 6 కేస్ నెగిటివ్. ఇందులో ఎలాగో నెగిటివ్. ఎఫ్ అనేది ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. అంటే మొత్తం మీద కాన్కేవ్ లెన్స్ సంబంధించిన ప్రాబ్లం కాబట్టి కాన్వెక్స్ లెన్స్ వదిలేద్దాం. ఇది ఒకటే అబ్జర్వ్ చేద్దాం. అంటే రెండు కలిపి గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుందని ఇలా రాస్తున్నాను ప్రతి ప్రాబ్లంకి కూడా. ఓకే, ఇందులో మనకి ఎఫ్ అనేది నెగిటివ్. కాన్కేవ్ లెన్స్ లో ఎఫ్ అనేది నెగిటివ్. అందుకే మనం ఇక్కడ ఏం నోట్ చేద్దాం అంటే ఎఫ్ అనేది మనకి 30 సెంటీమీటర్ ఇచ్చినా కూడా యాజ్ పర్ ది టేబుల్ ఎఫ్ అనేది -30 తీసుకోండి. క్లియర్, డౌట్ ఏం లేదు కదా. ఫోకల్ లెంత్ అనేది కాన్కేవ్ లెన్స్ లో నెగిటివ్. ఇది కాన్కేవ్ లెన్స్ కాబట్టి ఫోకల్ లెంత్ నెగిటివ్ రాస్తాను. ఇప్పుడు ఫైండ్ ది పొజిషన్ అండ్ మ్యాగ్నిఫికేషన్ m ఆఫ్ ది ఇమేజ్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 30 సెంటీమీటర్. అంటే ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, దీన్ని యూతో డినోట్ చేస్తాం. ఇది 30 సెంటీమీటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూ కూడా నెగిటివ్ కాన్కేవ్ లెన్స్ లో కాబట్టి యూ కూడా నెగిటివ్ రాద్దాం. తర్వాత స్టేట్ వెదర్ ది ఇమేజ్ ఇస్ రియల్ ఆర్ వర్చువల్. ఆ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకి ఏం కావాలి? పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ కావాలి. అంటే వి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఇస్తే మనకి వి అనేది అడగడం జరిగింది. వి అనేది ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు మనం దీనికి లెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. లెన్స్ ఫార్ములా ఎలా ఉంటుంది మనకి? 1/f = 1/v - 1/u. ఈ వాల్యూస్ అన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/f అంటే -30. ఓకే, 1/v మనం ఫైండ్ అవుట్ చేయాలి యాజ్ ఇట్ ఈస్ గా. -1/u అంటే ఈ మైనస్ ఈ ఫార్ములాలో మైనస్, ఇక్కడ యూకి ఇంకో మైనస్ ఉంది కదా, ఆ మైనస్ ఈ మైనస్ మల్టిప్లై చేసి ప్లస్ అవుతుంది, 30 అవుతుంది. రైట్, ఇక్కడ మనకి ఈ నెక్స్ట్ స్టెప్ లో 1/v కావాలంటే ఈ ప్లస్ 1/30 పంపించేద్దాం. ఈ మైనస్ పైన రాస్తే ఇది ఆల్రెడీ -1/30, ప్లస్ 1/30 ఇటు వస్తుంది, ఇది ఒక -1/30, ఇది మనకి 1/v. -1/30 -1/30 ఏమవుతుంది? -2/30 అవుతుంది. లేదా 30 ఎల్సిఎం తీసుకోండి, -1 చేస్తే -2 అవుతుంది. మన 2 టేబుల్లో ఇది 2 1 2 15 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన రెసిప్రోకల్ చేసిన v అనేది -15 వస్తుంది. ఇంతవరకు ఓకే కదా. -30 ఏమని రాస్తాం? 30 సెంటీమీటర్ రాస్తాం. -30 రాస్తాం, 30 సెంటీమీటర్ రాస్తాం. ఇక్కడ vని కూడా 15 సెంటీమీటర్ రాయొచ్చు. అయితే కంపల్సరీ ఇక్కడ నెగిటివ్ అని రాయాలి. ఓకే, మనకి v కూడా నెగిటివ్ రావాలి. నెగిటివ్ వచ్చింది. కాన్కేవ్ లెన్స్ లో అన్ని నెగిటివ్సే. అయితే దీని ఇక్కడ మనం ఏం కన్క్లూజన్ రాయాలి అంటే దేర్ఫోర్ ది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 15 సెంటీమీటర్. నెగిటివ్ అని వచ్చింది అంటే ఈ కాన్కేవ్ లెన్స్ కి ఇమేజ్ అనేది ఈ ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇమేజ్ కూడా అటువైపే ఫామ్ అయిపోయినట్టు. అందుకే రెండు నెగిటివ్లు వచ్చాయి ఇక్కడ. అందుకే నేను ఏం రాస్తానంటే ది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ at a distance of 15 centimeter, okay, on the same side of the object or in front of the lens. ఇది మనకి ఒక బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫస్ట్ బిట్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ మనం m తో డినోట్ చేస్తాం. m ఫార్ములా v/u లెన్స్ లో. అంటే మనకి v అంటే అంత మనకి -15. ఇక్కడ సింబల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అందుకే మనకి టేబుల్ 100% మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అలాగే
యు అంటే -30 మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇది 15 1 జార్ 15 2 జార్. ఇది 1/2 సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 0.5 వస్తుంది. అందుకని మ్యాగ్నిఫికేషన్ ఇక్కడ ఏ సింబల్ అయితే ప్లస్ ఉన్నట్టు కదా, ప్లస్ 0.5. దీనికి ఎలాంటి యూనిట్స్ ఉండవు. ఇది మన మ్యాగ్నిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ వెదర్ ది ఇమేజ్ ఈజ్ రియల్ ఆర్ వర్చువల్. ఇప్పుడు దాని సంగతి చూద్దాం. ఇమేజ్ ఈజ్ రియలా వర్చువల్ అని తెలియాలి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యు నెగిటివ్ వి నెగిటివ్ రెండు ఇటే వచ్చాయి. ఓకే, రెండు ఇటే వచ్చింది అంటే మనకు తెలుసు కాన్కేవ్ లెన్స్ అనేది ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజ్ ని ఇస్తుంది. ఓకే, అది ఒక లాజిక్. అనదర్ లాజిక్ ఏంటి అంటే మనకి ఎప్పుడైనా సరే ఈ లెన్స్ కి రైట్ సైడ్ ఉన్న ఇమేజెస్ అన్ని కూడా రియల్ నిలబెట్టాడు, ఈ ఆబ్జెక్ట్ సైడ్ ఉన్న ఇమేజెస్ అన్ని కూడా వర్చువల్ డైరెక్ట్. కాబట్టి ఇక్కడ ఏంటి అర్థం అంటే సిన్స్ వి ఈజ్ నెగిటివ్ ఇదొక రీజన్ రాయొచ్చు, ఆర్ ఇంకో రీజన్ ఏంటి ఎం ఈజ్ పాజిటివ్. ఇక్కడ మనకి ఎం పాజిటివ్ వచ్చింది అంటే రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి అంటే రెండు ఓపక్కే ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ రీజన్ రాసినా కూడా ది ఇమేజ్ ఈజ్ వర్చువల్. ఓకే, ఇరెక్ట్. సో అండ్ డిమినిష్డ్. ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నాం మనం? ఇక్కడ ఎం అనేది 1/2 అయ్యింది అంటే హాఫ్ ఆఫ్ ది సైజ్ తగ్గిపోయింది. ఆబ్జెక్ట్ కంటే సగం హైట్ లోనే ఇమేజ్ ఫామ్ అయింది. అయితే ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ రియలా వర్చువల్ అంతే, ఇంకేం అడగలేదు. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ది ఇమేజ్ ఈజ్ వర్చువల్. ఇది మనకి ఎక్స్ట్రా డేటా. వర్చువల్ ఏంటంటే కంపల్సరీ ఎరెక్ట్ అవుతుంది అండ్ యాజ్ పర్ మ్యాగ్నిఫికేషన్ చూసినట్టయితే మనకి డిమినిష్ కూడా అవుతుంది. కానీ క్వశ్చన్ ప్రకారం చూస్తే ఇది రియలా వర్చువల్ అంటే వర్చువల్. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 17 అనేది కంప్లీట్ అయింది.